అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ఒక సుపరిపాలన అందించడం మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా కలకల్లాడుతుంది. ఇక్కడ మన సంక్షేమం అనే దానికి ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పామో సూపర్ 6 అనేది, అవే కాకుండా ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలన్నీ కూడా చక్కగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా ఎవరైతే ఒక పేదలో, నిరుపేదలో, లేకపోతే దానికి సంబంధించినటువంటి అర్హులైన వాళ్ళు ఉన్నారో అందరికీ సంక్షేమం, అభివృద్ధి చక్కగా అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మన రాజానగర నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సాగునీరు, రైతుల సంక్షేమం, మహిళలకి డోక్రా ద్వారా ఇచ్చే రుణాలు అన్ని చక్కగా కూడా అమలు చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే సూపర్ 6 చెప్పామో సూపర్ 6 లో ఉన్నటువంటి పథకాలు 90% కూడా అమలు చేస్తున్నాం. మరొక పథకం మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఈ యొక్క 2026లో త్వరలో ఆ పథకాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే అదే విధంగా అందరికీ కూడా పెన్షన్లు, ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు కూడా త్వరలో కొత్త పెన్షన్లు ఇచ్చి ఈ యొక్క పెన్షన్ దారులు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అల్లకొల్లోలం కింద దీని యొక్క రైతుల యొక్క భూములు గాని, పట్టా భూములు గాని, లేకపోతే ఇళ్ల స్థలాలు గాని ఈ రెవెన్యూ శాఖ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారు చేసిందో వాటిల్ని కూడా ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పట్టా అనేది కూడా, పాస్బుక్ అనేది, పట్టా అనేది, డాక్యుమెంట్ అనేది కూడా ఖచ్చితంగా మాత్రం రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లు అందరికీ ఖచ్చితంగా అందజేస్తున్నాం. మనం రాజముద్రతో కూడినటువంటి ఈ యొక్క పాస్బుక్లు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా రీసర్వే పక్కాగా చేసేస్తున్నాం. అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలకు కూడా ఈ యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కానీ చూసినట్లయితే ఇళ్ల పట్టాలన్నీ కూడా గందరగోళంగా ఇచ్చారు. పట్టాల్లో సరైన సంతకాలు లేవు, పట్టాల యొక్క సరిహద్దులు ఎవరికి తెలియదు, పట్టాల్లో ఎక్కడ ఉందో ఇంటి స్థలం కూడా తెలియని రీతిలో కొన్ని చోట్ల సంబంధిత అధికారులు సంతకాలు లేకుండా పట్టాలు ఇచ్చారు. అవన్నీ సరిచేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా 3 సెంటుల భూమిని మనం ఇంటి పట్టగా కూడా ఇచ్చి ఇంటి లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇక్కడ సుమారు 16 కోట్ల రూపాయలు ఒక రాజానగరం నియోజకవర్గంలోనే మనం ఇక్కడ ఇంటింటికి తీసుకెళ్లి చెక్కులు అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎల్ఓసీలు కానివ్వండి, చెక్కులు కానివ్వండి, 16 కోట్ల రూపాయల చిల్లర మనం ఇక్కడ పంపిణీ చేయడమే కాకుండా మనం దాంతో పాటు ఈ ఒక్క రోజులోనే ప్రతిసారి ఇంటింటికి తీసుకెళ్లి చెక్కులు అందజేస్తే ఈ ఒక్కసారి మాత్రం 109 చెక్కులు మన దగ్గరికి వచ్చినాయి. 109 చెక్కులు కలిసి 83 లక్షల, సుమారుగా 83 లక్షల చిల్లర చెక్కులు అనేది మనం ఇక్కడ ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఎందుకంటే 3 రోజుల వర్కింగ్ డేస్ ఉన్నాయి. 3 రోజుల వర్కింగ్ డేస్ ఉంటే ఈ 83 లక్షల రూపాయల తాలూకు చెక్కుల అమౌంట్లు మా దగ్గర మిగిలిపోతాయి. ఆ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా నిరుపేదలు, ఈ మధ్య అనారోగ్యానికి గురయ్యి వాళ్ళు వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ యొక్క దినచరి సంపాదన కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆ ఇంట్లో పండగ రావాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం ఈ డబ్బులు ఉంటేనే కానీ పండగ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిసారి ఇంటికి వెళ్ళిన చెక్కులు మాత్రం ఈ ఒక్కసారికి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిచి ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా బ్యాంకులో క్లియరెన్స్ కూడా 2 days పడుతుంది. 2 days తర్వాత వాళ్ళ బట్టలు కొనుక్కోవాలనుకున్న, వాళ్ళ పిల్లలకి ఏదైనా మందులు కొనుక్కోవాలనుకున్నా దేనికైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఒకే చోట ఇస్తున్నాం. అంటే 83 లక్షల రూపాయలు 109 మంది లబ్ధిదారులకి రాష్ట్రంలో బహుశా ఇది మొట్టమొదటి నియోజకవర్గం అని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా 109 చెక్కులు ఒకే రోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలా అని చెప్పి చెక్కులు ఎప్పటి నుంచో దాచుకునే కాదు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా 3 రోజుల కిందటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది 3 మండలాల్లో ఇచ్చారు. అంటే వారం రోజుల కిందట మనం 36 చెక్కుల్ని మన 3 మండలాల్లో కూడా బత్తుల వెంకటలక్ష్మి గారు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చారు. ఇవి ఒకేసారి వచ్చినాయి. సో మాకు దీని వెనకాల ఉన్నది ఏంటంటే ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళ సిబ్బంది కానివ్వండి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే మా ఆఫీస్ స్టాఫ్ 5 మంది దీని మీద ప్రత్యేకంగా
ఈ సీఎంఆర్ఎఫ్ మీద పనిచేసి వచ్చిన అప్లికేషన్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అప్లికేషన్ లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే వాళ్ళు తెచ్చుకున్న డాక్యుమెంట్లు ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళ మా స్టాఫ్ సరి చేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది. ఈ అందజేసినప్పుడు ఎప్పుడైతే ఉందో ముఖ్యమంత్రి సహాయ నిధులు వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేసి త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి చెక్ ఇమీడియట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటి నియోజకవర్గం మొట్టమొదటి ఈ యొక్క జనసేన పార్టీకి చెందిందని చెప్పి కూడా భావిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. ఇక్కడ మా కుటుంబంలో నాకు ఇప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి బత్తల వెంకటలక్ష్మి గారు నాకు ఒక ప్రధానమైనటువంటి పిల్లర్ గా ఉండి ప్రతి ఇంటికి కూడా చెక్కులు తీసుకెళ్లి వారు అందచేయడం కూడా చాలా మంది కుటుంబీకులందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆపదలో అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి వెళ్లి వాళ్ళని ఓదార్చి ఈ చెక్ ఇంటికి అందజేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు.